ప్రజా యుద్ధ నౌక గద్దర్ కుమార్తె గుమ్మడి వెన్నెలకు ప్రభుత్వం కీలక పదవి ఇచ్చింది. రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్పర్సన్ గా గుమ్మడి వెన్నెలను నియమిస్తూ సాంస్కృతిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎన్ శ్రీధర్ ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్పర్సన్ గా గద్దర్ కూతురు వెన్నెలను ప్రభుత్వం నియమించిన నేపథ్యంలో గద్దర్ నివాసం వద్ద సందడి నెలకొంది. వెంకటాపురంలోని మహాబోధి విద్యాలయంలో ఉన్న గద్దర్ సమాధికి వెన్నెల పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాష్ట్ర ప్రభుత్వం సాంస్కృతిక సారథి చైర్పర్సన్ గా నియమించిన పట్ల వెన్నెల సంతోషం వ్యక్తం చేశారు. తెలంగాణ కళారూపాలను విశ్వవ్యాప్తం చేయడమే తన ధ్యేయమని ఆమె పేర్కొన్నారు. తప్పకుండా తెలంగాణ సంస్కృతిని యావత్ ప్రపంచానికి పరిచయం చేసిన గద్దరన్న బిడ్డగా డెఫినెట్లీ నేను తెలంగాణ సంస్కృతిని, తెలంగాణ ఆట పాట భాషని ఖచ్చితంగా మరొకసారి నేను దాన్ని రీఫార్మ్ చేసుకుంటూ ప్రజల్లోకి వెళ్తూ ప్రజలతో మాటని మీ ముందుకు వస్తాను. కళాకారులని అందరినీ కలుపుకొని, మేధావులని, స్టూడెంట్స్ని అందరినీ కలుపుకొని పనిచేస్తాను. ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు.